श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। कृष्णं विष्णुं श्रीधरं माधवं मधुसूदनं। कृष्णं विष्णुं श्रीधरं माधवं मधुसूदनं। गोविन्दं 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 श्रीमाधवं। गोविन्दं 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 श्रीमाधवं। रामं रामं रघुपते 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 रामं रामं रघुपते। कृष्णं विष्णुं श्रीधरं माधवं मधुसूदनं। कृष्णं विष्णुं श्रीधरं माधवं मधुसूदनं। गोविन्दं 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 श्रीमाधवं। गोविन्दं 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 श्रीमाधवं। रामं रामं रघुपते रामं रामं रघुपते। कृष्णं विष्णुं श्रीधरं माधवं मधुसूदनं। कृष्ण कन्हैया लाल की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 11వ స్కందములో ఉద్ధవ గీతని మనం వింటున్నాం. ఆ ఉద్ధవ గీతలో అంతర్భాగముగా వచ్చినటువంటి హంస గీతని మనము గడిచిన సత్సంగంలో పూర్తిగా విని ముగించాం. విస్తారముగా అన్ని శ్లోకములను ముఖ్యమైన ఉపదేశము కాబట్టి భగవాన్ శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుని యొక్క పుత్రులైనటువంటి సనకాది మహర్షులకు హంస రూపంలో దర్శనమిచ్చి వాళ్ళకి తత్వబోధ ఆత్మస్వరూపమును గురించి వివరణం చేశారు. అది విన్న తర్వాత ఇది భగవంతుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి బోధిస్తున్నాడు కాబట్టి ఉద్ధవ గీతలో అంతర్భాగముగా హంసగీతని విన్నాము. ఈరోజు మనం తర్వాత అధ్యాయమును మొదలు పెట్టబోతున్నాం. అథశ్చతుర్థోऽధ్యాయః. ఉద్ధవ ఉవాచ వదంతి కృష్ణ శ్రేయాంసి బహూని బ్రహ్మవాదినః తేషాం వికల్ప ప్రాధాన్యం ఉతాహో ఏకముఖ్యతా. ఆ హంసగీత ఉపదేశమును విన్న తర్వాత ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నాడు కృష్ణుడి దగ్గర. ఓ కృష్ణ, చెప్పు. వదంతి, ఎవరు చెప్తున్నారు? నువ్వు నాకు చెప్పు, నాకు సందేహంగా ఉంది. ఏమిటది? ఎంతోమంది బ్రహ్మవాదినః బహూని వదంతి శ్రేయాంసి.
ఈ శ్రేయస్సును గురించి ఏది శ్రేయస్సు మనుషుడికని ఈ బ్రహ్మవాదులు అంటే ఆధ్యాత్మిక మార్గంలో భక్తి మార్గంలో పయనిస్తున్నటువంటి వీళ్ళందరూ బ్రహ్మను ప్రతిపాదించేటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారే. ఏది శ్రేయస్సు అంటే వేరువేరుగా అందరూ చెప్తున్నారు. కాబట్టి బహూని బ్రహ్మవాదినః వదంతి. నా సందేహం ఏమిటంటే అవన్నీ సందర్భానుసారముగా అవన్నీ కూడా ముఖ్యమేనా, లేక ఏదో ఒక్కటే ముఖ్యమా? మంచి ప్రశ్న. మనకు వస్తుంటుంది ఇలాంటి ప్రశ్న అప్పుడప్పుడు. అక్కడ కొంచెం వింటాం, ఇక్కడ కొంచెం వింటాం, వేరే ఇంకోళ్ళు చెప్పినప్పుడు విన్నప్పుడు వేరువేరుగా అనిపిస్తాయి. వేరువేరుగా చెప్తున్నట్లుగా వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు వేరువేరుగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు అది కరెక్టా, ఇది కరెక్టా అని ఇట్లా సందేహాలు వస్తుంటాయి. మనందరికి వచ్చినట్లుగానే ఉద్ధవుడు కూడా సందేహం. ఇప్పుడు ఉద్ధవుడు అడుగుతున్నాడు, అవన్నీ ముఖ్యమేనా, లేక వాటిలో ఏదో ఒకటే ముఖ్యమా అని అడిగాడు. అడిగి కానీ నువ్వేమో నాకు ఏం బోధించావు, ఏ ఇతర సాధనముల యొక్క అవసరము లేదు, నిష్కామమైనటువంటి భక్తి యోగమును మాత్రమే చేస్తే చాలు అని చెప్పి నువ్వు నాకు ఉపదేశించావు కొద్దిసేపటి ముందు. కాబట్టి దాని చేతనే, ఆ నిష్కామ భక్తి చేతనే మనస్సులో ఉన్నటువంటి అన్ని ప్రాపంచిక విషయాల మీద మోహము తొలగిపోయి నీ మీదనే లగ్నం అవుతుంది అని చెప్పావు కదా. మరి అలాంటప్పుడు అందరూ ఇదే చెప్పట్లేదే, వేరేవేమిటో చెప్తున్నారు అని అడిగాడు. అప్పుడు దానికి భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు శ్రీ భగవానువాచ కాలేన నష్టా ప్రళయే వాణీయం వేద సంజ్ఞిత మయాదౌ బ్రహ్మాణే ప్రోక్త ధర్మో యస్యాం మదాత్మకః. హే ఉద్ధవ, భగవాన్ చెప్పటం మొదలుపెట్టాడు సమాధానం. వేదము చే చెప్పబడినటువంటి విషయము ఒకటే. అది వేదం అనే పేరుతో ఉన్నట్టు ఉపదేశం కాల ప్రభావం వలన ప్రళయంలో అది లయించిపోతుంది. బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు ఆ కాల ప్రభావము చేత అది మరలా ఆవిర్భవించి మరొకరు చెప్పడం మొదలుపెట్టినప్పుడు, ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో ముఖ్యంగా సృష్టికి ఆదిలో మరలా బ్రహ్మదేవుడు మేలుకున్నప్పుడు నేను ఆ బ్రహ్మదేవుడికి మొట్టమొదట నేను దానిని బోధించాను, మరలా దానిని బోధించాను. దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన ధర్మం ఏమిటో తెలుసా? ఆ వేదం యొక్క సారం మొత్తం నా మీద మనస్సుని చిత్తమును లగ్నము చేయటమే దాని యొక్క లక్ష్యం. చూడండి, నా మీద చిత్తమును లగ్నము చేయుటయే ఆ వేదములన్నిటి యొక్క సారము, లక్ష్యం. కాబట్టి ఇది ఆ బ్రహ్మదేవుడు తర్వాత దానిని తన యొక్క పుత్రులైనటువంటి స్వయంభూ మనువుకి ఉపదేశం చేశాడు. ఆ స్వయంభూ మనువు మరలా తన యొక్క ఆ ఉపదేశమును భృగుడు, మరీచి, అంగీరసుడు, పులస్తుడు, పులహుడు, అత్రి, క్రతువు అనే 7 ప్రజాపతులు మహర్షులు. వీళ్ళు ప్రజాపతులు, వీళ్ళు మహర్షులు కూడా. వీళ్ళందరూ మళ్ళీ ఆ స్వయంభూమను దగ్గర నుంచి విన్నారు. ఆ తర్వాత వాళ్ళ పుత్రులు, ఇంకా ప్రజాపతులు అంటే వాళ్ళలోంచి ఎంతోమంది సంతానాలు కలిగినాయి. వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ పుత్రులైన దేవతలు, దానవులు, యక్షులు, మానవులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, చారుణులు, దేవతలను పోలినట్లు ఉన్నటువంటి కొంతమంది పాశ్చాత్యులు,
కిన్నరులు, నాగులు వీళ్ళందరూ కూడా కింపురుషులు, పితృదేవతలు అందరూ కూడా ఆ విషయాన్ని, ఉపదేశాన్ని పొందారు. సరేనా? ఇది ఎప్పుడు ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత వింటున్నారు. ఎలాగైతే మనుషుల యొక్క మనస్సు అనేటువంటిది 3 గుణాల యొక్క ప్రభావం చే పనిచేస్తుంది. సత్వరజస్ తమో గుణములు. అప్పుడు ఆ గుణములకు తగినట్లుగా ఆ మనస్సు స్వభావం, ప్రవర్తన, భావాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆ బుద్ధి స్వభావానికి తగినట్లుగా వాళ్ళ యొక్క బోధన కూడా ఉంటుంది. కాబట్టి ఇలా వేరువేరుగా చెప్పటం ఇది సహజమే. ఎవరి స్వభావానికి తగినట్లు వాళ్ళు వేదాన్ని చెప్పటం అనేటువంటిది ప్రసిద్ధమే కదా, చెప్తుంటారు. కాబట్టి ఇలా పలు రకాలైన స్వభావాలచే చెప్పబడ్డ ఈ బుద్ధులు భిన్నముగా ఉండటం వలన వాటిని ఏం చేశారు, ఉపదేశమును పరంపరను భిన్నమైన సాధనలతోటి చెప్పడం, వాళ్ళు ఆ మార్గాల్లో స్వీకరించడం మొదలుపెట్టారు. కానీ ఇంకొక పక్కం ఏమిటంటే, కొంతమంది అసలు వేదానికి విరుద్ధంగానే వెళ్ళిపోయి వేద బాహ్యులైపోయినారు, పాఖండ మతాలైపోయినాయి. అంటే వేదములు నమ్మని వాళ్ళు, లేక వేదములో చెప్పని విషయాలను స్వీకరించి వాటిని సాధన చేసేవాళ్ళు, వేద విరుద్ధమైన భావనలు, సాధనలతో ఉండేవాళ్ళు అని భగవంతుడు ఇట్లా చెప్తూ, ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఈ బుద్ధిలో, గుణములో ఇవన్నీ మారటం, ఇలా ఒకళ్ళొకళ్ళ రకంగా మాట్లాడటం, సత్యం ఒకటే కదా అంటే భగవాన్ చెప్తున్నాడు, మన్మాయా మోహితధియః, నా మాయచే మోహింపబడినటువంటి బుద్ధి కలిగిన ఈ మనుషులు, పురుషర్షభ, ఓ ఉద్ధవ, పురుషశ్రేష్ఠ, ఈ లోకంలో మనుషులందరూ ఇలా నా మాయచే వాళ్ళ బుద్ధులు మోహింపబడుతున్నాయి. కాబట్టి శ్రేయో వదంత్యనేకాంతం యథా కర్మ యథా రుచి, వాళ్ళ కర్మ సంస్కారాలకు తగినట్లుగా, అభిరుచులకు తగినట్లుగా శ్రేయస్సును గురించి కూడా వాళ్ళు విధంగా వివరిస్తారు, విధాలుగా. కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు భగవంతుడు, పలు రకాలుగా. అంటే వేరు రకాలుగా ఏమేం చెప్పారు, ఎవరెవరు వాళ్ళు అని. దానికి ముందు నేను భగవద్గీతలో నుంచి 1-2 విషయాలను మీకు గుర్తు చేస్తాను. ఒకటి ఏమిటంటే, కాలముచే, కాలేన నష్టా ప్రళయే అని చెప్పాడు కదా భగవంతుడు. కానీ భగవద్గీతలో చెప్పేటప్పుడు ఇదే విషయాన్ని 4వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు భగవంతుడు. అర్జునుడికి బోధిస్తున్నప్పుడు అర్జునుడికి సందేహం రాకూడదు, ఇది కొత్తగా ఏదో నా కోసమే చెప్తున్నాడా ఏంటి భగవంతుడని సందేహం రాకూడదని, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేన మహతా యోగో నష్ట పరంతప. ఏ అర్జున, నేను ఇది వచ్చి మొదట వివస్వాన్ అంటే సూర్యుడికి బోధించాను. ఆ సూర్యుడు వాళ్ళ తర్వాత మనువుకి బోధించాడు, మనువు వచ్చి ఇక్ష్వాకుకి బోధించాడు. ఆ ఇక్ష్వాకు తర్వాత మరలా ఇంకెవరో నేర్చుకున్నారు, కొంతమంది రాజర్షులుగా ఉండి వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. కానీ కాలంలో, కాల ప్రవాహంలో ఆ యోగం అనేటువంటిది శుద్ధమైన యోగం, శుద్ధమైన జ్ఞాన విషయం, అది నష్టమైపోయింది. కాబట్టి అదే విషయాన్ని మరలా నీకు ఈరోజు నేను చెప్తున్నాను. నువ్వు నాకు చాలా కావలసిన వాడవు, మిత్రుడవు, నువ్వు నా భక్తుడవు, నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను నీకు బోధిస్తున్నాను, విను అన్నాడు. కాలేన, ఇక్కడ కూడా అదే కాలేన నష్ట.
కాబట్టి ఇది అప్పుడప్పుడు అట్లా కొంచెం నష్టమైనట్లుగా ఉంటుంది, మరలా వస్తుంటుంది. కానీ ఆ జ్ఞానము శుద్ధమైనటువంటి టీచింగ్ పరంపర ఉన్నది. కానీ కొంత ఎక్కువ తక్కువలు ఉంటాయి, అందరికీ లభించదు. ఈ అందరికీ లభించకపోవటం అనేటువంటిది ఏమీ లేదు. వాళ్ళకి ప్రారబ్ధ కర్మ మరలా వాళ్ళకి ఆ పుణ్యం ఫలిస్తే కానీ ఈ జ్ఞానమును, భగవంతుడి యొక్క వేదోపదేశమును చక్కగా కరెక్ట్గా వినటానికి భాగ్యం కలుగుతుంది. కాబట్టి అందరికీ ఆ భాగ్యము కలగదు, కొన్ని జన్మలు పడుతుంది. ఆ ప్రయాణం, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలుపెట్టినా కూడా వాళ్ళ యొక్క తీవ్రత, ఎంత వివేకం ఉంది, ఎంత వైరాగ్యం ఉంది, ఆ క్వాలిఫికేషన్స్, అర్హతలు ఎంత బలంగా ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు మనకి తెలిసిపోయినది అంటే, ఓ అట్లా ఉండాలి కాబట్టి నాలో నేను ఆ సాధన చతుష్టయ సంపత్తిని పెంచుకోవాలని తీవ్రమైన ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అత్యంత ఉత్సుకత ఉండాలి. ఆ అత్యంత ఉత్సుకత పేరే తీవ్ర ముముక్షుత్వం అంటారు. తీవ్ర ముముక్షుత్వం ఇదొకటి. తర్వాత ఈ మొదటి శ్లోకంలో భగవంతుడు ఇప్పుడు ఏం చెప్పాడు, మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ధర్మ యస్యాం మదాత్మక. ఆ వేదములంతటి యొక్క సారం ఏమిటంటే నా గురించి చెప్పడమే, నన్ను తెలుసుకోవటం కోసమే అవన్నీ చెప్తున్నాయి. దీనిని భగవద్గీతలో భగవంతుడు అర్జునుడికి చెప్పేటప్పుడు మరొక రకంగా చెప్పాడు. అక్కడ మరొక రకం అంటే ఇదే మాటని 15వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం పురుషోత్తమ యోగం అనే అధ్యాయంలో ఏం చెప్పాడు భగవంతుడు? వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. వేదములన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే అహమేవ వేద్య, నన్ను తెలుసుకొనుటయే. ఇక్కడ ఈ నన్ను, అహమేవ అనే పదాన్ని మనం కొంచెం ఇక్కడ చక్కగా వేరే విధంగా అర్థం చేసుకోవాలి. మనం అందరూ కూడా ఎవరెవరైతే వింటున్నామో ఇప్పుడు మనందరం కూడా నన్ను నేను నా స్వరూపమును తెలుసుకొనుటయే వేదములన్నిటి యొక్క, అన్ని మతాలు అన్ని శాస్త్రాలు పలికేటువంటి విషయం అదే. కానీ అందరికీ అర్థం కావట్లేదు, మార్చి చెప్తున్నారు, ఏవేవో చెప్తున్నారు. కొంతమంది స్వర్గం అంటున్నారు, కొంతమంది ఏమో వైకుంఠం అంటున్నారు, కైలాసం అంటున్నారు, తర్వాత పితృలోకం అంటున్నారు. ఇట్లా ఏదేదో చెప్తున్నట్లుగా ఉన్నాయి. అవన్నీ అంటే ఉన్నాయి, అవన్నీ వేద పూర్వభాగంలో అవన్నీ ఉన్నాయి, అంతభాగంలో ఈ విషయం ఉంది ఉపనిషత్తుల్లో. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు, అక్కడ చెప్పిందే గీతలో చెప్పిందే ఇక్కడ మదాత్మక ధర్మ. అదే గీతలో చెప్పేటప్పుడు అహమేవ వేద్య, నేను ఎవడను, హూ యామ్ ఐ అంటే నా స్వరూపం ఏమిటి, నేను అసలు ఈ జీవుడినా, ఈ శరీరంలో తగులుకొని కష్టపడుతున్నటువంటి ఒక జీవాత్మనా, లేక వేరే ఏదైనానా, నాకెప్పుడు మరి బంధము, ఈ శరీరము, ఈ సుఖదుఖాలు, జరా మరణ వ్యాధుల నుంచి విడుదల కలుగుతుంది నాకు, అలాంటిది ఏమైనా ఉన్నదా? ఉన్నది అన్నారు. మోక్షం అంటున్నారు. ఆ మోక్షం అనేటువంటిది ఏమిటి? అది ఇక్కడ దొరికేదా, చచ్చిపోయిన తర్వాత దొరికేదా? ఇవన్నీ ప్రశ్నలు రావాలి. అలా ప్రశ్నలు వచ్చినప్పుడు వాళ్లకు ఈ శాస్త్రం వింటుంటే, ఈ హంసగీత, ఇంకా కొన్ని గీతలు వస్తాయి, ఉద్ధవ గీతలోనే ఈ గీత అంతా వింటుంటే, భగవద్గీత అర్జునుడి, అదన్నీ వింటుంటే వినంగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికెత్తుంది. తర్వాత ప్రశ్నలన్నీ డిజాల్వ్ అయిపోతాయి. ఆల్ ద క్వశ్చన్స్ కెనాట్ బి సాల్వ్డ్, బట్ ఆల్ ద క్వశ్చన్స్ కెన్ బి డిజాల్వ్డ్. ఆల్ ద ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్డ్. అన్ని కష్టాలు సమస్యలను తీర్చలేము, కానీ అన్ని కష్టాలు సమస్యలు కరిగిపోవచ్చు. అంటే అర్థం ఏమిటి? జ్ఞానం వస్తే
సరి అయినటువంటి అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఆ మనుషుడికి ఇంకా ఈ ప్రశ్నలు, సందేహాలు, తర్వాత సమస్యలు అనేవేవి కనపడవు. ఎందుకంటే బ్రహ్మములో, సత్యములో, నా స్వరూపములో ఇవేవి లేవు. ఈ ప్రశ్నలు లేవు, ఈ సమస్యలు లేవు, ఏమీ లేవు. నేను అప్పుడు ఎలా ఉన్నాను చెప్పాం హంసగీతలు చాలా వివరంగా. మరలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక చిన్న లైన్ జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. నేను ఎవరను, ఎట్లాంటి స్వరూపం నేనంటే ఏక నిత్య సార సత్య వస్తువు నేను, ఆత్మ, అహం బ్రహ్మ. కాబట్టి ఇంకా చాలా ఇలాంటి మాటలు ఉపనిషత్తులు చెప్తుంటాయి. అవన్నిటినీ చింతిస్తూ చింతిస్తూ వాటినే ధ్యానిస్తూ ఇది నా స్వరూపమని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ఖచ్చితంగా తెలుసుకోవడమే జ్ఞాననిష్ట. మామూలుగా విని తెలుసుకోవటం జ్ఞానం, కానీ అది నా సొంతం అవటం జ్ఞాననిష్ట. సరే, ఈ భగవద్గీతలో చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడని నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఎక్కడ వచ్చాం? ఇలా వేరువేరుగా మాట్లాడుతున్నారే, వేరువేరు వాళ్ళ భావాలకు తగినట్లుగా చాలామంది ఉన్నారు. కొన్ని ఉదాహరణలు ఇస్తానని చెప్పి ఏంటి చెప్తున్నాడంటే, కొంతమందిట ధర్మమే శ్రేయస్సుకి సాధనం అండి. ఈవెన్ శాస్త్రం వచ్చి 4 పురుషార్థాలు చెప్పినా కూడా ధర్మార్థ కామ మోక్షాలని చెప్పినా కూడా వీళ్ళు చాలామంది లేదు, ధర్మం ఒకటే శ్రేయస్సు, ధర్మం రక్షిత ఇలా అని చెప్పి ధర్మం చాలా ముఖ్యం, ధర్మం మనుషుడికి పుణ్యం ఇస్తుందని ఇట్లా చెప్తారు. సో ధర్మమే శ్రేయస్సు అని చెప్పే మీమాంసకులు కొంతమంది ఉన్నారు. తర్వాత అది కాదు, శ్రేయస్సు ఏమిటంటే కీర్తి సంపాదించుకోవాలి, గొప్ప పేరుని సంపాదించుకోవాలి, ఆ కీర్తిని సంపాదించుకోవటమే అని చెప్పి అలంకారికులు, వీళ్ళందరూ ఏంటంటే వేదాంతంలో కొన్ని పేర్లు ఇవన్నీ, మీమాంసకులు, అలంకారికులు, న్యాయ వైశేషికులు, వీళ్ళందరూ. తర్వాత లేదు కామమే శ్రేయస్సు అని చెప్పి వాత్సాయనుడు, ఆయన కూడా ఒక ఋషిట, వాత్సాయన కామసూత్రాలు అంటారు కదా, ఆయన అట్లా చెప్పాడు. తర్వాత లేదు యమనియమములను పాటించటం, తర్వాత ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అవన్నీ పాటిస్తూ బాగా రాజయోగం చేయడమే అని ఆ యోగులు చెప్తారు. ఇదిదా శ్రేయస్సు అని చెప్పి, అంటే అష్టాంగ యోగం స్టెప్స్ అన్నీ, అంటే యోగ మార్గం, యోగమే శ్రేయస్సు అనేవాడు. చూడండి ఏం చెప్పాం, ధర్మమే శ్రేయస్సు అని ఒకళ్ళు అంటుంటే, తర్వాత కీర్తి. ఓకే, కీర్తి అంటే ఇక్కడ మనం అర్థం అనే తీసుకోవచ్చు, ధర్మ అర్థ, బాగా డబ్బులు ఉండటం, బాగా పేరు ఉండటం, అదే శ్రేయస్సు అని. లేక కామమే శ్రేయస్సు మనిషికి అని చెప్పి, ఉన్నంతవరకు బాగా అనుభవించు, నీ వంశాన్ని అభివృద్ధి చెయ్యి, ఇంద్రియ సుఖములు అనుభవించు అని చెప్తూ కామమేనని చెప్పేవాడు. లేదు యోగమే శ్రేయస్సు అని చెప్పేటువంటి, ఇవన్నీ వినేటప్పుడు అది గొప్పగా అది బాగున్నట్లుగా అనిపిస్తుంటుంది. తర్వాత లేదు ఇంకా కీర్తి మాత్రమే కాదు, సంపదనే చెప్తున్నారు ఇక్కడ. సంపద అదే పురుషార్థమని ఈ రాజనీతిజ్ఞులు ఉంటారే, పొలిటీషియన్స్, వాళ్ళ అభిప్రాయం బాగా డబ్బులు, ధనవంతుడుగా, ఎంతో ద వరల్డ్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్గా ఉండాలని. ఎంత రిచెస్ట్గా ఉంటే ఏమిటండి, 32,000 కోట్లు ఉన్నాయి షేర్ మార్కెట్లో. మొన్ననో 2 రోజుల ముందుట ఒక ఆయన చచ్చిపోయాడు, తెలుసు కదా, పేపర్లో చూస్తుంటారు. 32,000 కోట్లు. ఆయనకి 62 ఏళ్ళే. ఏమైనా అవన్నీ వదిలేసి వెళ్ళిపోయాడుగా, అది శ్రేయస్సు ఎట్లా అవుతుంది? మళ్ళీ ఇట్లాని డబ్బులు సంపాదించాలని అంటే ఆ భావంతోనే చచ్చిపోయాడు కదా.
యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైది కౌంతేయ. శరీరం వదిలి వెళ్ళేటప్పుడు ఏ చివరగా ఏ భావన మనస్సులో బాగా గట్టిగా నిలిచి ఉంటుందో ఆ భావనకు తగినట్లుగానే మరలా ఇంకొక శరీరం దానికి తగినట్లు శరీరం దొరికి ఆ జన్మ లభిస్తుంది. మళ్ళీ డబ్బులు పిశాచిగానే పుడతాడు. డబ్బులు 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 కాబట్టి అని కొంతమంది చెప్తారు. తర్వాత అసలు ఇవన్నీ వదిలేసేయండి, ఈ వేదమునే అసలు పక్కన పెట్టేవి మొదల్లో, ఈ వేదం చెప్పేదంతా తప్పు అని చెప్పి బాగా సుఖం అనుభవించబ్బా. అప్పు తీసుకొని అయినా సరే నెయ్యి పోసుకొని పప్పు తిను, అప్పు తీసుకొని నెయ్యి పోసుకొని ఉట్టిపప్పు తిను అని చెప్తాడు. వీళ్ళెవరంటే చారువాకులు, నాస్తికులు. అందుకని ఇంకా అప్పు చేసుకో, అప్పు తీర్చక్కర్లేదు మళ్ళా. ఎందుకంటే ఎవరు అడుగుతాడు? తర్వాత పుణ్యం లేదు పాపం లేదు, ఇక్కడతోటి ఈ శరీరము ఈ మనిషి అన్నీ ఇక్కడ ముగించిపోతాయి. కాబట్టి ఉన్నంత వరకు బాగా జల్సా చెయ్యి, సుఖముగా ఉండు. కావో పీవో మజా కరో ఫిర్ మరో, అది కూడా చెప్తాడు. కానీ అది చాలా జంతు స్వభావం. అది జంతు కూడా అట్లా జీవిస్తుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకా కొంతమంది పూర్వమీమాంసకులు, అంటే వేదం యొక్క పూర్వభాగమైనటువంటి కర్మకాండని బాగా ఆశ్రయించి నమ్మి చెప్పేవాళ్ళు. తపస్సు, దానం, వ్రతము ఇవన్నీ కూడా శ్రేయస్సుకి మార్గాలు. కానీ శ్రేయస్సు అంటే ఏంటని చెప్పడు. శ్రేయస్సు సాధనాలు. శ్రేయస్సు ఏమిటి? కఠోపనిషత్తులో నచికేతుడు అడుగుతాడు, శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః హితము ప్రియము. శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే శాశ్వతమైన ఫలమండి. ప్రేయస్సు అంటే తత్కాలమునకు ఏదో ఫలమునిచ్చినట్లుగా కనపడి మనల్ని భ్రమింపజేసేది ప్రేయస్సు. ఈ లోక విషయాలన్నీ కూడా శరీర మనస్సు ఇంద్రియముల ద్వారా సంపాదించే, బుద్ధితోటి సంపాదించే ఇవన్నీ కూడా అవన్నీ ప్రేయస్సే. ఎంతో పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళినా కూడా ఆ స్వర్గములో ఆ పుణ్యం క్షీణించిపోతుంది. క్షీణే పుణ్యే. ఇది ఎట్లాగంటే మన డెబిట్ కార్డులో డబ్బులున్నంత వరకే. అవి అక్కడికి పోయిన తర్వాత డెబిట్ కార్డు ఏంటంటే ఇక్కడ పుణ్యం అనే డెబిట్ కార్డులో నుంచి మన పుణ్యం కొంచెం 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 ఒక్కొక్క రోజు అనుభవిస్తామనుకో స్వర్గంలో ఆనందాన్ని, సుఖాన్ని, ఫెసిలిటీస్ అని. ఇప్పుడు 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ఉన్నామంటే మనకు ఒక్కొక్క రోజుకి బిల్లు ఎంతెంతో వస్తుంటుంది. మనం ఎక్కువగా ఫెసిలిటీస్ని ఇంకా అడుగుతున్న కొద్దీ మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్కి తగినట్లుగాను బిల్లు ఇంత వస్తుంది. ఎంతకాలం నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు తింటావు, డబ్బులు అయిపోయినంటే. కాబట్టి అట్లాగే అక్కడ పుణ్యం అనే డెబిట్ కార్డులో నుంచి డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి. పుణ్యం అయిపోయినప్పుడు అది అయిపోతుంది కదా, ఏదో ఒక రోజుకి అయిపోతుంది. తరగని పుణ్యం అని చెప్తుంటారు. తీరని తరగనంత పుణ్యం అండి. డబ్బుల్ని ఇక్కడ చెప్పచ్చు. ఇప్పుడు చెప్పాను ఆయన గురించి, ఎవరో 32,000 కోట్లు. సరే, తరగదంటే ఏంటి? ఏం తరగలే అసలు. అన్ని ఇక్కడ ఒక పైసా కూడా తీసుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. అప్పుడు మరి తరిగిపోయిందా లేదా? ఒక క్షణంలో అన్నీ తరిగిపోయినాయి. అట్లాగే పుణ్యం కూడా తరగని పుణ్యం అనేది ఏమి లేదు. శాశ్వతమైన స్వర్గం అనేది లేదు. బాగా అర్థం చేసుకోవాలి. శాశ్వతం అనేటువంటిది నీ స్వరూపమే, మోక్షమే శాశ్వతము. కానీ మిగిలిన ఏవి కూడా ఒక కాలంలో, ఒక చోట, ఒక సమయంలో వచ్చేటువంటి ఏదైనా సరే అశాశ్వతమని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి కాలమునకు, దేశమునకు సంబంధం లేకుండా ఇప్పుడు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉన్నదనేది ఏమిటో ఉన్నదనేది ఉంటే అది నేనే
బ్రహ్మమును నా స్వరూపమదిని తెలుసుకుంటమే ముక్తి అండి. అదే శాశ్వతమైన శాంతికి మూలం, ఆధారం. సరే, ఇట్లా కొన్ని ఉదాహరణలు ఇచ్చి భగవంతుడు తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక సుభాషితాన్ని చెప్తాను మీకు. మొదట ఈ చార్వాకుల గురించి చెప్పాను కదా. వీళ్ళు ఏంటంటే త్యాగం అనేది ఉందే, ఈ సన్యాసులు, ఈ స్వాములు, వీళ్ళందరూ త్యాగము ఆ ఉపనిషత్తులో కూడా చెప్పారని వాళ్ళు మాటికి చెప్తుంటారు. త్యాగే నైకే అమృతత్వమానసు అని. అదంతా అబద్ధం. త్యాగాన్ని త్యాగం చేసేయి, వదిలేసి ఆ త్యాగాన్ని పెట్టుకోకు. చెప్పాను కదా ఇంతకుముందు. ఒకటి రోజు పేపర్ చూస్తున్నాడు, పేపర్లో సిగరెట్ తాగితే ఆరోగ్యానికి నష్టం అని చెప్పి చదువుతున్నాడు. చాలా రోజులు పెద్ద వేస్తారు, గవర్నమెంట్ వేయించుతుంది, రూలు వేయాలి. మరొక పక్క సిగరెట్ తాగడానికి అడ్వర్టైజ్మెంట్లు అవి చేస్తాడు, ఇంకో పక్కనేమో ఆరోగ్యానికి నష్టం అని వేస్తాడు. ఇవి చూస్తున్నాడు ఒకడు, సిగరెట్ బాగా తాగాడు. తర్వాత చెప్పాడు కొద్ది రోజుల తర్వాత, ఇంకా మానేశానండి. ఏంటి మానేసావు? సిగరెట్ మానేసావా అంటే, లేదు ఆ పేపర్ చూడటం మానేశాను. అట్లాగా త్యాగాన్ని త్యాగం చేయమంటాడు వీడు చారువాకుడు. సరే, ఇంకొక సుభాషితం ఏమిటన్నాను, ఇది ఏంటో చెప్తారంటే, యుక్తియుక్తం వచో గ్రాహ్యం బాలాదపి శుకాదపి. అది యుక్తియుక్తముగా ఉన్నది అంటే శాస్త్ర శృతిబద్ధముగా, యుక్తిబద్ధముగా, అనుభవబద్ధముగా ఉన్నదంటే 3 ప్రమాణాలండి మనకు. శృతి ప్రమాణం, యుక్తి ప్రమాణం, యుక్తి అంటే లాజిక్, అనుభవ ప్రమాణం. ఈ మూడిటికి సరిపోయినట్లుగా యుక్తి రకంగా ఉంటే, ఎవరైనా ఏదైనా చెప్తే అది నువ్వు గ్రహించుకో. ఆ చెప్పినవాడు చిన్నపిల్లవాడైనా సరే, ఆ చెప్పినవాడు పెద్దగా చదువుకున్న వాడైనా సరే, కానీ అది యుక్తిపరంగా ఉంది వాడు చెప్పిందంటే నువ్వు స్వీకరించు. అది జ్ఞాని చెప్పినాను సరే, పెద్ద చదువుకున్నాడు. బాలాదపి శుకాదపి. ఇక్కడ శుక అంటే శుక మహాముని, బాల అంటే ఇగ్నోరెంట్, ఇన్నోసెంట్ పీపుల్. కానీ అది యుక్తిపరంగా ఉన్నదంటే స్వీకరించుకో. కానీ అది యుక్తికి అనువర్తనముగా లేదు. యుక్తిహీన వచం త్యాజ్యం బాలాదపి శుకాదపి. అది యుక్తికి సరియా లేదు అంటే, లాజికల్గా శృతికి యుక్తికి దాన్ని వదిలేసి గ్రహించకు. అది పెద్ద ఎవరో చెప్పాడండి, ఆ మతాన్ని స్థాపించిన వాడు చెప్పాడండి. లోకంలో పెద్ద మతాలన్నీ బాగా బలముగా ఉన్నట్లు కనపడతాయి, కానీ అవన్నీ చివరికి జ్ఞానము ముందు, శాస్త్రము ముందు నిలవవు. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు కూడా, ఒక పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఇది ఉపనిషత్తుల్లో, మాండూక్యం, గౌడపాద కారికల్లో బాగా విస్తారంగా వివరించబడింది. విద్యారణ్య స్వాముల వారి యొక్క పంచదశి పుస్తకంలో కూడా ఏంటంటే, మొత్తం 6 వేద 6 మొత్తం దర్శనాలు అంటారు. 12 దర్శనాలు ఉన్నాయి. 6 ఆస్తిక దర్శనాలు, 6 నాస్తిక దర్శనాలు. ఇవన్నీ పెద్ద లోకంలో పాపులర్గా ఉన్నవే. అంటే ఏంటి? ఆ భగవంతుడని, తత్వమని, దాని గురించి మాట్లాడటానికి వచ్చినటువంటి పెద్ద వాళ్ళు, పెద్ద మతాలు. 6 ఆస్తిక మతాలు అంటే వేదాన్ని నమ్ముతారు వీళ్ళు. ఈ 6లో కూడా 5 సరి అయినవి కాదు. 5 సరి అయినవి కాదు. న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, న్యాయ, వైశేషిక, యోగ అండ్ పూర్వమీమాంస. ఇవన్నీ తీసేస్తే ఇంకా
ఒకే ఒక కరెక్ట్ అయినటువంటి ధర్మం, ఆ దర్శనం ఏమిటంటే వేదాంత దర్శనం. ఇంకొక పక్కన 6 నాస్తికది కూడా బుద్ధ, జైన, ఈ చార్వాకులు వీళ్ళందరినీ కూడా వేద బాహ్యులు, వీళ్ళందరూ వేదాన్ని నమ్మని వాళ్ళు వాటన్నిటిని కూడా రిఫ్యూట్ చేస్తారు. బ్రహ్మసూత్రంలో వ్యాసుల వారు, వాటికి కామెంటరీ రాసినటువంటి భాష్యకారులు శంకరాచార్యుల వారు వాటన్నిటిని ఎందుకు ఇవి తగాదాంతం కాదు, మనకు అవి అర్థం కాకపోతే అసలు ఇవి వాటి వలన ఎంత నష్టం వస్తుందో తెలియకపోతే మనం కూడా దాంట్లో చిక్కుకుపోతాం. ఏదో ఒక రకంగా అనాత్మలో మాయలో చిక్కుకుపోతాం. కానీ కరెక్ట్గా తెలుసుకోవాలనేటువంటి విద్య, పూర్ణ విద్య, శుద్ధ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్యని మనం తెలుసుకోలేం, పొందలేం. సరే, ఇదొక సైడ్ పాయింట్. తర్వాత శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, సో ధర్మము, అర్థము, కామము, వీటిని చుట్టుకొని ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇవన్నీ ఉన్నాయే, ఈ సాధనలు, అవి ఇచ్చే ఫలాలు, ఇవన్నీ కూడా ఒక కాలంలో మొదలై ఇంకొక కాలంలో ముగిసిపోతాయి. అవి ఒక టైంలో వచ్చినాయి కదా, ఒక టైంలో తరిగిపోతాయి. చెప్పాను కదా, పుణ్యం ప్రారంభమైంది, నాకు దగ్గర ఇంత పుణ్యం ఉంది, అవి నేను ఖర్చు పెడుతూనే ఉంటే ఏమవుతుంది, ఒకరోజు మొదలైంది సుఖం అనుభవించడం, పుణ్యం తీరిపోతుంది. కాబట్టి కర్మల చేత సంపాదించబడేటువంటి ఈ ఫలములన్నీ కూడా దుఃఖము, మోహమునే ఇచ్చి వెళతాయి, కానీ వాటి వలన శాశ్వతమైన ఆనందం రాదు. ఇవన్నీ తత్కాలతకి టెంపరీగా సుఖం, ఆనందాన్ని ఇస్తాయి. ఆ తర్వాత మనుషుల్ని దుఃఖంలో ముంచేసి అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఉన్నప్పుడు సుఖం ఉంది, పోతున్నదిగా, మరి పోతున్నప్పుడు దుఃఖం వస్తుంది కదా. దీన్ని ఏం చెప్తారంటే, సహజంగా కొన్ని మనల్ని మనకిష్టమైనవి వదిలి వెళితే మనకు దుఃఖాన్ని ఇస్తాయి. రాగం అంటాం దాన్ని. నాకు దేని మీద అయితే రాగం ఉందో ఆ రాగము ఉన్నటువంటి వస్తువులు నన్ను వదిలేసి వెళుతున్నాయి అనుకోండి, నేను దేని మీద అయితే అటాచ్మెంట్ పెట్టుకున్నాను, అప్పుడు దుఃఖం వస్తుంది. సరే, ద్వేషం, నేను వేటిని అయితే ద్వేషిస్తానో అవి వచ్చినాయి అనుకోండి నా దగ్గరికి, దుఃఖం వస్తాయి. కాబట్టి మొత్తంలో దుఃఖమే ఫలం. రెండిట్లో చూసారా, రాగము దుఃఖమునిస్తుంది, ద్వేషము దుఃఖమునిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి, ఒక టెక్నికల్ పాయింట్ ఇది. సరేనా? అది చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. కాబట్టి ఓ ఉద్ధవ, ఈ కర్మలు, ధర్మాలు, ఈ కార్యకలాపాలు, ఆ కార్యకలాప భక్తితోటి సాధించుకోవాలని ఇవన్నీ కూడా, ఇవన్నిటినీ దాటి దేనిని కూడా అపేక్షించకుండా త్యాగం, అన్నిటినీ త్యాగము చేసి కేవలం నన్నే ఆశ్రయించి నన్నే కావాలని కోరుకుండే వాళ్ళకి దానివలన ఏమొస్తుందంటే బ్రహ్మానందం వస్తుంది. అంటే అంటాడు శాశ్వతమైన ఆనందం వస్తుంది. కాబట్టి అటువంటి శాశ్వతమైన బ్రహ్మానందం, ఆత్మానందం ఎక్కడ? ఇంద్రియముల వలన వచ్చే అల్పమైన తత్కాలతకి వచ్చేటువంటి ఆ ఇంద్రియ సుఖం ఎక్కడ? దానికి దీనికి ఎక్కడ పొంతన? కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మయ్యర్పితాత్మన సభ్య నిరపేక్షస్య సర్వతః. చూడండి, ఇంత మయ్యర్పిత అనేటువంటిది లోక బాహ్య విషయములన్నిటినీ, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, అన్నిటినీ కూడా నువ్వు లెక్క చేయకుండా, వాటికి ముఖ్యత్వం ఇవ్వకుండా త్యాగం చేసేసి ఈ మయ్యర్పిత మనోబుద్ధి అనేటువంటి పదం భగవద్గీతలో చాలా చోట్ల వాడతాడు భగవంతుడు. కాబట్టి
అది చాలా ముఖ్యం త్యాగానికి. మయి అర్పిత. మన భక్తి, మన ఆరాధన, మన నమ్మకం భగవంతుడి మీద ఏమిటి? మనం ఆయన్ని భగవంతుడు కావాలని ఎవరైనా పూజిస్తున్నారా? ఏదైనా ఒక్కరోజు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ వయసు తగినట్టు 40 ఏళ్ళు 50 ఏళ్ళు గుడికి వెళుతున్నాం, పండుగలు చేస్తున్నాం అన్నిటినీ. కానీ ఎన్నిసార్లు భగవంతుడిని దగ్గర మనం ప్రార్థించాం, నాకు ఏమి వద్దు నువ్వు తప్ప. కానీ మనం అందరూ ఆపోజిట్. ఏమిటది? నువ్వు తప్ప నాకు అన్నీ కావాలి, నువ్వు అన్నీ నాకు సప్లై చేయి, నేను నీకు పానకం, వడపప్పులు, పులిహోదరి, పొంగళ్ళు నేను సప్లై చేస్తాను. చూసారా? వీటన్నిటికిట మన కోరికలన్నీ తీర్చాలట ఆ దేవుడు. తీరుస్తాడు. మనల్ని భక్తులుగా, నిజమైన భక్తులుగా మార్చడం కోసం, మనలో కొంచెం బుద్ధిని వికసింపజేయడం కోసం మనకు కొంచెం మొదలు అవన్నీ మన కోరికలను తీరుతుంటాయి. కానీ అవి శ్రేయస్సు కాదు. కాబట్టి అప్పుడప్పుడు అక్కడ కష్టాలను కూడా ఇస్తాడు భగవంతుడు. ఆ కష్టాలు, దుఃఖాలు వచ్చినప్పుడే మనం మరలా ఆలోచిస్తాం. కొంచెం ఆలోచించి ఏమిటి చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ దుఃఖాలు, కష్టాలు, ఇవన్నీ, ఈ మాయ, ఈ మోహం అంతా ఎందుకు నాకు అని ఒక రోజుకి వివేకం వచ్చి భాగవతం వింటూ, ఉద్ధవ గీత విని ఇట్లాగా కొంచెం మేలుకోవాలి. ఏదో ఒక రోజుకు మేలుకోవాల్సిందే. కళలో నుంచి కళ ముగించిపోవాలంటే నువ్వు కళలో నుంచి మేలుకోవాల్సిందే. ఈ ప్రపంచమనే కళ, మెలకు అనే కళ కూడా నిన్ను భ్రాంతిని కలిగిస్తున్నది కదా, మోహాన్ని. ఇది పోవాలంటే నువ్వు నీ స్వరూపానికి మేల్కోవాలి. నువ్వు ఆ స్వరూపానికి మేల్కోవటమే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని కఠోపనిషత్తులో చెప్పిన ఆ వాక్యాన్ని వివేకానందుల వారు చాలా ప్రబలంగా ఉపయోగించారు. అది యువకులకు, దేశంలో నిద్రిస్తున్నటువంటి హిందూ సమాజాని కోసం చెప్పారు ఆయన. కానీ అంతర్గతమైన ఆ పదాలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన ఇంగ్లీషు అంటే ఆ కఠోపనిషత్తు. అవేక్ అండ్ అరైజ్ అండ్ స్టిల్ నాట్ రీచ్ ద గోల్, డోంట్ స్టాప్ అంటిల్ రీచింగ్ ద గోల్ అని ఇంగ్లీష్లో చెప్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ భగవంతుడు అది గుర్తు చేస్తున్నాడు. అందుకని ఉపనిషత్తులో ఆ త్యాగం గురించి చెప్పేటువంటి ఒక ముఖ్యమైన మంత్రం, అది పూర్ణకుంభ మంత్రం అంటారు. ఈ స్వాములు, సన్యాసులు వచ్చినప్పుడు వాళ్ళకి పూర్ణకుంభాన్ని చూపిస్తూ చెప్పేటువంటి మంత్రం. ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. అమృతత్వం, మోక్షం, శాశ్వత ఆనందం, సుఖం అనేది నా కర్మణ, కర్మ చేయటం వల్ల రాదు. నా ప్రజయ, పిల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు, భార్య, వీళ్ళు ఉంటే వీళ్ళ వలన రాదు. నా కర్మణ నా ప్రజ, నా ధనేన, బాగా డబ్బులు ఉన్నాయంటే రావు. ఓకే, సో ధర్మ, అర్థ, కామ. నా కర్మణ నా ప్రజ నా ధనేన. అప్పుడు మరి ఎట్లా వస్తుంది? త్యాగే నైకే మోక్షం. 3 పోయిన ఇంకేముంది, ఒకటే కదా మోక్షం. త్యాగము ద్వారానే. అందుకనే త్యాగమునకు ఇంకొక పేరు మోక్షం. త్యాగమునకు ఒక పేరు జీవన్ముక్తి. అర్థమైందా? ఆ త్యాగం అనేటువంటిది నేర్చుకోవాలి. త్యాగం అంటే ఏదో నేను ప్రేమించిన అమ్మాయి కోసం నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాను, ఇవన్నీ తప్పు. అది పెద్ద పాపం. ఆత్మహత్య పెద్ద పాపం. చూడండి, లోకంలో ఏదో విషయానికి త్యాగం చేయకూడదు. పరమసత్యమైనటువంటి బ్రహ్మను, పరమాత్మను తెలుసుకొనుటకు ఈ లోకము మొత్తమును త్యాగం చేయాలి నువ్వు. అంటే దాని మీద సంబంధం, పట్టుదల పెట్టుకోకూడదు. అంటే అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అది శాశ్వతమని నమ్మకూడదు. అది ముఖ్యం. కాబట్టి ఇలా చెప్పి తర్వాత శ్లోకంలో, కాబట్టి మనిషి ఇలా త్యాగం చేయాలంటే ఏముండాలి?
మనోజయం ఉండాలి. తర్వాత శ్లోకంలో ఆ మనోజయాన్ని గురించి చెప్తూ గుడ్, ఇప్పుడు డివైన్ క్వాలిటీస్ అని మనం లెక్క పెట్టుకోవచ్చు ఇక్కడ కొన్ని శ్లోకాల్లో. అకించనస్య దాంతస్య శాంతస్య సమచేతసః మయా సంతుష్ట మయా సంతుష్ట మనసః సర్వా సుఖమయా దిశః. చూడండి, మనస్సును ఇంద్రియములను జయించాలి. కానీ ఆ మనస్సుని ఇంద్రియములు జయించటమే లక్ష్యం, అదే శ్రేయస్సు కాదు. ఆ నిగ్రహించిన మనస్సు ఇంద్రియములు చేత నేను జ్ఞానమునకు ప్రయత్నం చేయాలి. తర్వాత ఇక్కడ చెప్పేదంటే మనస్సు నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఈ పొసెషన్స్ రిలేషన్స్ని బంధం పెట్టుకోకుండా పరిగ్రహము, లేకుండా అపరిగ్రహము, సుఖ దుఃఖాలు అనేటువంటివి వచ్చిపోతున్నప్పుడు అవి ద్వంద్వములు. ఆ ద్వంద్వములు వచ్చి వెళుతున్నప్పుడు కూడా సమచిత్తముతో ఉండటము. తర్వాత నన్నే ధ్యానించుచు, అంటే సత్యమునే అనుకుంటూ పరమాత్మనే చింతిస్తూ ధ్యానం చేస్తూ ఆ సంతోషముతో నిండిపోయిన మనస్సు ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో సంతుష్టః, వాడికి ఎక్కడైనా కూడా ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. చుట్టూ ఉండే పరిస్థితుల వలన కాదు, తన యొక్క శరీర మనస్సు యొక్క స్థితుల వలన కాదు. శరీరం కొద్ది రోజులు ఆరోగ్యంగా ఉంటుంది, కొద్ది రోజులు రోగం వస్తుంది, తర్వాత వయస్సు వస్తూనే ఉంటుంది, ముసలితనం వస్తుంది. ఇవన్నీ ఉంటున్నా కూడా అన్ని పరిస్థితుల్లో అన్ని చోట్ల ఆ సమస్థితిలో మనస్సుని పెట్టుకుని శాంతముగా ఉండగలిగిన వాడికి జ్ఞానోదయం అవటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రిపరేషన్స్ అని చెప్పచ్చు. కానీ సో ఏవైతే జ్ఞాని యొక్క లక్షణాలుగా చెప్పబడుతున్నాయో, స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని భగవద్గీతలో ఇలాంటివే అనేక చోట్ల చెప్పాడు. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడు లక్షణాలని చెప్పాడు. తర్వాత 13వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగం అని అక్కడ చెప్పారు. భక్తి యోగంలో చెప్పాడు. తర్వాత దైవాసుర సంపద్ విభాగ యోగంలో 16వ అధ్యాయంలో చెప్పాడు. అనేక చోట్ల చెప్పబడింది ఇవే విషయాలు. ఇవన్నీ ఇన్నర్ క్వాలిటీస్ అంటాం. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆ మనస్సు ఈ జ్ఞానోపదేశం తత్వోపదేశమును చక్కగా గ్రహించుకొని అమలుపరుచుకొని తన సొంతం చేసుకోగలదు. లేకపోతే కష్టం. అందుకోసం ఇవి కానీ ఇవి వాటిగా మనస్సు జయించడం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. అంటే అదే లక్ష్యము కాదు, అది చివరి లక్ష్యము కాదు, శ్రేయస్సు కాదు, అది ఉపయోగించుకోవాలి. అలా భగవంతుడు చెప్తూ తర్వాత ఏకాంత భక్తి కూడా ఉండాలి. ఇంకంటే లక్ష్యం భక్తి అంటే ఇక్కడ భక్తి అన్నాను జ్ఞానమైనాను రెండు ఒకటేనండి. అది అర్థం చేసుకోండి నిదానంగా. పరాభక్తికి శుద్ధ జ్ఞానము రెండు ఒకటే. జ్ఞానమున్న చోట భక్తి ఉంటుంది, శుద్ధమైన పరాభక్తి ఉన్న చోట జ్ఞానం ఉండి తీరుతుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ తర్వాత శ్లోకంలో ముఖ్యముగా ఎట్లాంటి భక్తి ఉండాలంటే, ఒకసారి నా మీద అంతటి భక్తి ఉన్నదంటే ఇంక వాడు ఏమీ కోరుకోడంటున్నాడు. ఇదేగా చెప్పాను కొంచెం నేరం ముందు, ఏకాంత భక్తి అంటాం దాన్ని సహజంగా. ఏకాంత భక్తి. ఓకే, ఆ ఏకాంత భక్తి ఉన్నప్పుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఆ శ్లోకాన్ని విష్ణు సహస్రనామం ఫలశ్రుతిలో చెప్తాం. ఓకే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్కాంప్రమైజ్డ్, అన్కండిషనల్, అన్వేవరింగ్ అలాంటి స్థిరమైన భక్తి నా మీద ఉన్నదంటే, నన్ను తప్ప మరి ఏది కోరుకోకుండా ఉన్నాడంటే, అటువంటి వాడికి వాడి యొక్క యోగమును క్షేమమును
నేను చూసుకుంటాను, అది నా యొక్క కర్తవ్యం అంటున్నాడు భగవంతుడు. ప్రామిస్ చేస్తున్నాడు. కానీ మనం ఆ ప్రామిస్కి నమ్మం. ఆ ప్రామిస్ని నమ్మకుండా ఆ ప్రామిస్, ఆ పదాలనే బారో చేసుకొని ఎల్ఐసి వాళ్ళు, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. తెలుసా? యోగక్షేమం వహామ్యహం, ఎల్ఐసి స్లోగన్ అది. ఏంటి యోగం క్షేమం? మనం బతుకున్నంతసేపు మనల్ని డబ్బు కట్టు అంటాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇస్తామంటాడు. నాకెందుకు చచ్చిపోయిన తర్వాత ఇస్తా? ఆ తర్వాత ఎవరికో పోతుంది అది. అది కూడా ఇవ్వాలంటే చాలా కష్టపడతాడు, ఇవ్వడు. దానికి డెత్ సర్టిఫికేట్ ప్రూఫ్ కావాలంటాడు. ఉన్నప్పుడు ఇట్లా ఇదేదో ఈ లోకంలో వ్యవహారంలో అవన్నీ ఉంటుంటాయి. అది మంచిదా చెడ్డదా ఇన్సూరెన్స్ కట్టడం, అది నేను దాని గురించి మాట్లాడలేదు, సరేనా? ఇవన్నీ లోకంలో సహజం, కానీ అవన్నీ సత్యం కాదు, తెలుసుకోవాలి. మై అర్పిత ఆత్మ ఇచ్చతి మద్వినా అన్యత్, నన్ను తప్ప మరొకటి ఏది ఆశించను. చూడండి, మనం చేయాలి ఇలాంటి భక్తిని. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజుకైనా. ఇన్ని సంవత్సరాలు గుడికి వెళుతున్నాను, ఆయన ఏవేవో అడిగాను, మొక్కుకున్నాను, వ్రతాలన్నాను, అవన్నాను. ఇప్పుడు ఇంక నాకేం వద్దు భగవంతుడా, నువ్వే కావాలి నాకు. ఎందుకంటే నిన్ను తప్ప నేను వేరే ఏదైనా అడిగానంటే అవన్నీ నాకు చివరికి దుఃఖాన్ని ఇచ్చేసి అవన్నీ మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అందుకని అన్నిటిని ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వే నాకు దొరికావంటే ఇంకా నా దగ్గర అన్నీ ఉంటాయి. చూడండి లాజిక్. ఏదడిగినా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సర్వశక్తిమంతుడు అయినటువంటి నిన్నే నేను కోరుకున్నానంటే, నువ్వు నేను ఒకటైపోయినావంటే, నువ్వు నా దగ్గర ఉన్నావంటే ఇంకా నాకేంటి కొరత? అర్థం చేసుకోవాలి ఈ పదాలు. కాబట్టి ఇప్పుడైనా గుడికి వెళ్ళామంటే వెళ్ళాలి, గుడికి వెళ్ళొచ్చు, పండుగలు చేసుకోవచ్చు, చెయ్యండి, ఆనందంగా చేయండి. భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం కోసం చెయ్యాలి. నాకు ఇవి నెరవేర్చు అని అడగక్కర్లేదు. ఒకే ఒకటి చెప్పచ్చు, లోక కళ్యాణార్థం సర్వే జనా సుఖినో భవంతు. కాబట్టి గుడికి వెళ్ళినాను, ఏ పూజ చేస్తున్నాడు, పండుగలు రాబోతున్నాయి కదా వరుసగా, వినాయక చవితి, విజయదశమి అన్నీ వస్తున్నాయి. అక్కడ ఏం సంకల్పం అక్కర్లేదు, నా కోసమని. ఈశ్వర ప్రీత్యర్థం, సర్వజన సుఖార్థం, సర్వ జనుల యొక్క మంగళం కోసం, లోక కళ్యాణార్థం అని చెప్పి భగవంతుడి నమస్కారం పెట్టు, పూజ చెయ్యి, కొబ్బరికాయ కొట్టు, ప్రసాదం అన్నీ పెట్టు, కానీ ఏం అడగకు. మ్యాక్సిమం అందరూ సుఖం ఉంటారు. సర్వే లోకా సమస్తా సుఖినో భవంతు. అలా అడిగావంటే అదేమిస్తుందో తెలుసా? ఆధ్యాత్మిక పుణ్యాన్ని ఇస్తుంది. అది ఆధ్యాత్మిక పుణ్యం బాగా పెరిగితేనే ఈ పదాలు, ఈ శ్లోకాల అర్థాలు, ఈ తత్వజ్ఞానము, ఆత్మజ్ఞానము ఇవన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక పుణ్యం అంటే ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి. నాకు ఇంక ఇల్లు, పిల్లలు, కుటుంబము, మనవాళ్ళు, మనవరాళ్ళు వీటి గురించి చింతించటం, బాధపడటం, నా శరీరానికి వచ్చే రోగాల గురించే అనుకుంటూ కుంగిపోవటం ఇవన్నీ ఉండవు. అవన్నీ మనం అనుకుంటూ ఉండటం వలన అవన్నీ మన చేతుల్లో లేవు, మనం అనుకున్నట్లా జరగవు. ఇది ఖచ్చితము. కాబట్టి ఎంత తొందరగా ఆ భగవంతుడికి మనం శరణాగతుడై ఆయన్ని నమ్ముకొని ఇంకా ఏం అడగకుండా నాకు జ్ఞానాన్ని మాత్రం ప్రసాదించు, నువ్వే నాకు కావాలి, ఎందుకంటే నువ్వు జ్ఞానస్వరూపుడివి అని చెప్పి అడగాలి. చూడండి ఎంత చక్కటి బోధన చేస్తున్నాడు భగవంతుడు. ఇది ఉద్ధవుడి కోసం కాదు, మనందరి కోసం మనం తెలుసుకోవాలి. అలా చెప్తూ ఇట్లా నన్నే కోరుకుండేవాడు ఎంత వరకు చెప్తున్నాడంటే భగవంతుడు, బ్రహ్మ పదవిని కూడా కోరుకోడు, ఇంద్ర పదవిని కోరుకోడు, ప్రపంచం మొత్తం రాజ్యానికి అధిపతి
ప్రపంచం మొత్తానికి ఒకే రాజు అనుకోండి, ఏకఛత్రాధిపతి, లేక రసాతల పెద్ద పెద్ద లోకాలు ఉన్నాయి, అతల వితల సుతల రసాతల ఆధిపత్యం, దానికి అక్కడ అధిపతి రాజు, లేక యోగంలో చెప్పేటువంటి అష్టసిద్ధులు ఉన్నాయే వాటిని కూడా అడగడు. ఇంకొకటి పునర్జన్మ రాకుండా ఉండే మోక్షమును కూడా అడగడట. అంటే అర్థం ఏమిటి? మీరే కదండి ఇప్పుడు మోక్షం మోక్షం అని చెప్తున్నారంటే, అసలు ఇంకా నన్ను కోరుకున్నప్పుడు ఇంకా వాడికి పునర్జన్మ ఎక్కడుంది? నన్ను ఎప్పుడైతే వరించుకున్నాడో, నన్నే నమ్ముకున్నాడో, నాకు శరణైనాడో వాడికి మోక్షం వచ్చేసింది. ఇక పునర్జన్మ లేదు, అసలు ఇప్పుడే జన్మ లేదు. ఇప్పుడే జన్మ లేదు నీకు, నువ్వు నా సావు పుట్టుకలు లేవు, లేనటువంటి ఆత్మ అనే జ్ఞానాన్ని ఇస్తాను నేను. కాబట్టి ఆ జ్ఞానం ఇచ్చానంటే ఇంకా మళ్ళీ ఇంకా అడగడం ఏమిటి? ఇంకో జన్మ ఎక్కడుంది? అసలు ఇదంతా ఇప్పుడు ఉన్నది ఈ శరీరం నేను జన్మించనే లేదు, ఈ జన్మించాను నేను అనుకునేటువంటిది భ్రమ అంటుంది మాండూక్యోపనిషత్తు. ఇప్పుడు అంత లోతైన విషయం చెప్తే మీకు కొంచెం శ్రమంగా ఉంటుంది అర్థం చేసుకోవటం. న నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక అంటాడు గౌడపాదాచార్యులు వారు. న నిరోధ అంటే అక్కడ ప్రళయము లేదు, సృష్టి లేదు, పుట్టుక లేదు, చావు లేదు. కాబట్టి ఎవరు ముక్తుడు మోక్షమును పొందాలని ఆశించేవాడు లేడు, మోక్షము అనేటువంటిది లేదంటున్నాడు ఆయన. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే అన్నిటిని నెగేట్ చేస్తున్నాడంట అనుకుంటారు. అది వేదాంతంలో డీప్గా చదువుతున్నప్పుడు అది కొంతవరకు చెప్పుంటాను నేను హంసగీతలు అక్కడ. కాబట్టి అర్థం చేసుకుంటే అర్హత కెపాసిటీ ఉండాలి. అందుకని టక్కన అది చెప్పేస్తే మీరు తప్పుగా భావించకూడదు. వేదాంత శుద్ధ జ్ఞానము దృష్టిలో చూస్తే దాన్ని ఏమంటారంటే పారమార్థిక దృష్టి. ఫ్రమ్ ద అబ్సల్యూట్ స్టాండ్ పాయింట్ ఇక్కడ ఇవేవీ లేవు. అందుకనే శంకరాచార్యులు వారు ఆయన నిర్వాణ షట్కము, దశశ్లోకి అని రాసిన వాటిల్లో గురువు లేడు, శిష్యుడు లేడు, బంధువు లేరు, మాత లేదు, పిత లేడు, ఏవి లేవు, ఆశ్రమ ధర్మాలు లేవు, ఏమి లేవు. ఇవన్నీ కూడా రిలేటివ్ వ్యావహారిక సత్యాలు. కాబట్టి అవన్నీ మాట్లాడుతుంటే మనం కొంచెం మొదట్లో ధర్మము అట్లీస్ట్ ఈ మార్గంలోకి రావటానికి ఇవన్నీ ఏంటంటే రిలీజియస్ స్టెప్స్. కాబట్టి రిలీజియస్ స్టెప్స్ అన్నీ కూడా మనల్ని ఆధ్యాత్మిక స్టెప్ మీదకి రావడానికి మనకు ఉపయోగపడకపోతే ఈ రిలీజియనే మతమే భక్తి ఇవే మనలో భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. చాలాసార్లు చెప్పాను కదా భగవంతుడిని నమ్ముతున్నాను నేను భక్తుడినని చెప్తూ కానీ భయపడుతున్నాను అన్నావంటే అది కాంట్రడిక్టరీ ఆ పదాలు. భగవంతుడు నమ్మిన వాడు భయపడడు, భక్తుడు అయినటువంటి వాడు భయపడకూడదు. చూసారా? ఇప్పుడు ఆ కాంట్రడిక్షన్ నుంచి బయటికి రావడానికే మనం చాలా అర్థం చేసుకోవాలి. నేను అందుకనే ఆ తత్వమునే భావనలో పెట్టుకొని ఆ శుద్ధమైన జ్ఞానం వేదాంత సారమును పెట్టుకొని ఈ భాగవతంలో భగవంతుడు చెప్తున్నటువంటి ఈ శ్లోకాలకి మీకు అర్థాన్ని ఇస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోవటానికి బాగా ప్రయత్నించాలి అని చెప్పి తర్వాత ఉద్ధవుడిని కొంచెం పొగుడుతున్నాడు భగవంతుడు. ఎంత బాగా పొగుడుతున్నాడంటే, హే ఉద్ధవ, నీవు నాకు ఎంత ప్రియమైన వాడివో తెలుసా? నువ్వు భక్తుడివే, నాకు ఎంతటి ప్రేమ అంటే నీ మీద అంతటి ప్రేమ ఆ బ్రహ్మదేవుడు స్వయంభూ బ్రహ్మదేవుడి మీద కూడా. అంటే నా పుత్రుడే ఆయన, నాలోంచి పుట్టినవాడే, నా నాభిలోంచి పద్మంలో ఉద్భవించిన వాడే, పద్మ సంభవుడు స్వయంభువుడు. ఆయన బ్రహ్మని మీద కూడా నీ మీద ఉన్నంత ప్రేమ లేదు. తర్వాత
నా మీద కూడా నాకు అంత ప్రేమ లేదు నీ మీద ఉన్నంత. నీ మీద ఉన్నంత ప్రేమ ఆ శంకర భగవాన్, శంకరుడు శివుడి మీద కూడా నాకు లేదు. ఇంకా ఏం చెప్పాలి, మా అన్నయ్య ఉన్నాడే బలరాముడు, ఆయన మీద కూడా లేదు నీ మీద ఉన్నంత ప్రేమ. ఇంకా చెప్తాను రహస్యంగా, దగ్గరికి రా. నా భార్య లక్ష్మి ఉందే, ఆ లక్ష్మీదేవి మీద కూడా నీ మీద ఉన్నంత ప్రేమ లేనే లేదు నీ మీద ఉన్నంత. ఏంటి ఇంత పొగుడుతున్నాడు, ఇదంతా ఏదో ముఖస్థుతి కోసం చెప్తున్నట్లుగా ఉన్నదే అనిపిస్తుంది. ఇక్కడ ఈ విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటంటే, జ్ఞాని భక్తుడంటే నాకు అంత ఇష్టం. నన్నే కావాలని అనుకునేటువంటి ఆ భక్తుడంటే నాకు అంత ఇష్టం. అందుకనే జ్ఞాని నైవతో ఆత్మైవమేమతం. జ్ఞాని అంటే అతడు నేను ఒకటే అంటాడు భగవద్గీతలో. చూసారా, ఇక్కడ జ్ఞాని అని చెప్పినాను, పరమ భక్తుడని చెప్పినాను. కానీ ఆ భక్తుడంటే ఏంటనేది మనం బ్రాకెట్లో కొటేషన్స్లో పెట్టుకోవాలి. భక్తుడంటే భగవంతుడిని తప్ప మరి దేనిని కూడా కోరనివాడు. డెఫినేషన్ అండి. భక్తుడు ఈజ్ ఈక్వల్ టు భగవంతుడిని తప్ప మరి దేనిని కూడా కోరని ఆశించని వాడు. దేనిని. కానీ మన పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా అన్నిటికీ సంకల్పాలు, ఆ ఫలశ్రుతులు అవన్నీ ఏవేవో చెప్పి పెట్టారు. కానీ మన వాటిల్లోనే పడిపోయినాం. ఎందుకంటే భాగవతం వింటేగా డీప్గా ఎంత వయసు వచ్చినా సరే అదే ఏంటి, ఆ పూజలు సంకల్పాలు, పుత్ర పౌత్ర ఆయురారోగ్య అభివృద్ధ్యర్థం, సంపద ధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధం, ఇవన్నీ ఇవే సంకల్పాలు ఎంతసేపటికి. ఈశ్వర ప్రీత్యర్థం అని చెప్పి ఆపేస్తే చాలు, అప్పుడే భక్తి, నిజమైన భక్తి మొదలవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ భగవంతుడు చక్కగా ఈ విధంగా చెప్తున్నాడు. అంటే నా భక్తుడు నాకు ప్రియమైనంతగా మరొకరెవరు నాకు ప్రియము కాదు అని చెప్పి, ఆ తర్వాత ఆ భక్తుడికి ఉండే లక్షణాలు కొన్ని చెప్పాడు. ఇప్పుడు ముందు మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ లక్షణాలే. బ్రహ్మ పదవిని అడగలేదు, ఇంద్ర పదవిని అడగలేదు, వద్దంటాడు. తర్వాత మనస్సు నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అలాంటి లక్షణాలను కొన్ని చెప్తున్నాడు. ఇవన్నీ మనకు సో భక్తస్య జ్ఞాని యొక్క, భక్తుడి యొక్క ఆ లక్షణాలు వినే మనకు సూచికలు, ఇండికేటర్స్. లక్షణాన్ని మనకు వాళ్ళ లక్షణాలు మనకు సాధనములు, సాధకములు. నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనం అనువ్రజామ్యహం నిత్యం పూయే ఏత్యంఘ్రిరేణుభిః. ఇప్పుడు ముందు శ్లోకంలో చెప్పినటువంటి తన యొక్క మాటని దృఢపరుస్తున్నాడు. ఏమిటది? నీ మీద ఉన్నంత ఇష్టం, ప్రేమ నాకు మరి దేని మీద లేదన్నాడు కదా. ఎందుచేతనంటే, ఎవరు నువ్వు, ఎట్లాంటి వాడివై ఉండటం వలన నాకు నీ మీద ప్రీతి? చూడండి, అప్పుడు క్వాలిటీస్. మొదట నిరపేక్షం, ఏ భోగముల మీద, లోక విషయం మీద ఆపేక్షే లేదు. అన్ని ప్రాణులు లోకంలో చూస్తున్న అన్ని ప్రాణులను నేను కూడా దేని మీద కూడా వైరము, ద్వేషము, వైరము లేకుండా ఉండేటువంటి భక్తుడు, వైరము లేడు. అలాగే చాలా
మననశీలుడు. ఓకే, ముని అంటే మననశీలుడు. చక్కగా వివేకమును ఉపయోగించి మనసులో ఎప్పుడు నన్నే చింతిస్తున్నాడు, మననశీలుడు. తర్వాత శాంతి స్వభావుడు. చూడండి, శాంతి అనేది చాలా ముఖ్యం. ఎవరు ఎట్లా మాట్లాడినానో, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నానో, పరిస్థితులు మారుతున్నాను కూడా వాటికి లొంగిపోకూడదు. మన మనశ్శాంతిని ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. తర్వాత సమచిత్తుడు, సమదర్శనం, సమచిత్తుడు, నిర్వైరము. తర్వాత మననశీలుడు. ఇవన్నీ లక్షణాలు ఉన్నటువంటి అటువంటి ఆ భక్తుడు, జ్ఞాని. అతడి యొక్క పాదధూళి, అతడు నడుచుతున్నాడంటే ఆ పాదధూళిని, ఆ పాదధూళిని తాకుతూ దానిని నా తల మీద వేసుకొని నేను పవిత్రుడిని కావాలని ఆ భక్తుడి వెనకాలే నేను నడుస్తుంటాను అంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్. చూడండి, భక్తుడు అంటే అంత ఇష్టం, అందుకనే చెప్పాడు. ఇప్పుడు నువ్వంటే నాకు అంత ఇష్టం. కానీ చూడండి, ఇష్టం అంటే ఇవన్నీ ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉన్నవాడు. అటువంటి వాడంటే ఆహా, నేను అతని వెనకే నడుస్తుంటాను. అహం భక్త పరాధీన. ఆ భక్తుడు ఎందుకు ఆ వెనక నడుస్తూ ఆ భక్తుడు యొక్క పాదధూళిని నేను తాకుతూ నా తల మీద పెట్టుకుని నేను పవిత్రుడిని కావాలని భావిస్తానని భగవంతుడు అంటున్నాడు. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా చింతించి ధ్యానించాలి. కాబట్టి చాలా లోతైన ముఖ్యమైన విషయాలు భక్తి లక్షణములు, జ్ఞాని లక్షణములు చెప్తున్నాం ఈ అధ్యాయంలో. ఈరోజు ఇంతటితోటి నిలిపేసి ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ నిదానంగా చూద్దాం మనం తర్వాత. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓం ఆనందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.